నమస్తే. వెల్కమ్ టు ఒకే టీవీ. సో, గత కొన్ని రోజులుగా చూస్తుంటే ఈ బంగారం, వెండి అలాగే డాలర్ ఈ ఇవన్నీ కూడా పెరుగుదల కనపడతా ఉంది. అనుకోని రీతిలో వెండి ధర వెళ్ళడం, దీనికి దీటుగానే బంగారం ధర కూడా పెరుగుదల కనపడడం, అలాగే డాలర్ రేట్ దాదాపు రూ. 95 దాకా అది చేరే ప్రయత్నం చేయడం. ఈరోజు తగ్గినప్పటికీ కూడా దీని అప్ అండ్ డౌన్స్ కారణాలేంటి? ప్రధానంగా అసలు గోల్డ్ రేట్ కానీ లేదా వెండి ధరలు కానీ ఇట్లా తగ్గడానికి గల కారణాలు, అలాగే పెరగడానికి గల కారణాలు అసలు ఏం జరుగుతూ ఉంది? అలాగే అంతర్జాతీయ స్టాక్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయంటూ కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పొలిటికల్ అనలిస్ట్ అలాగే మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ రామ్నాథ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే పవన్. ప్రధానంగా అంటే ఇటీవల మనం చూసుకుంటే ఈ బంగారం ధరలు, వెండి ధరలు ఈ రెండు కూడా దాదాపు లక్షల్లోనే పెరిగిన పరిస్థితి. వెండి అనూహ్యంగా పెరిగింది, దాదాపు లక్షల్లో 5 లక్షలకు చేరిన పరిస్థితి. అంటే ఏం చెప్తారంటే ఈ స్ట్రాటజీస్ చూస్తూ ఉంటే మీకు అనిపించిన ప్రకారం దీన్ని ఇన్వెస్ట్మెంట్గా చూస్తే మీరేం చెప్తారు? అంటే సహజంగా ఏంటంటే మనం ఒక 6-7 నెలల నుంచి ఎక్కువగా ఈ వార్తలు వింటున్నాం. అంటే బంగారు వెండి ధరలు అమాంతం పెరగడం లేదా అమాంతం పడిపోవడం ఒక సైడు. సో ఇలా రోజు పత్రికలలో అంటే ఒకరోజు 10,000 పెరిగిందని, ఒకరోజు 10,000 తగ్గిపోయిందని, ఒకరోజు 20,000 పెరిగిందని, ఒకరోజు 25,000 పడిపోయిందని. అంటే ఈ ధరలన్నీ చూస్తే మనకు సింపుల్గా ఒకటి ఏమర్థం అవుతుంది అంటే మార్కెట్ వోలటిలిటీ అంటారు. అంటే మార్కెట్లో ఒక స్టాటిక్ మోడ్లో లేదు. సో ఇలాంటి సందర్భంలో ఎవరు కూడా బంగారాన్ని కానీ వెండిని కానీ కొనమని అడ్వైజ్ చేయరు. అంటే మార్కెట్లో ఎప్పుడైనా మనం ఎవరికైనా అడ్వైజ్ చేయాలంటే ఏం చేస్తాం? ఏదైనా కొనాలన్నా కూడా కొంత మార్కెట్ స్టాటిక్గా ఉండాలా, స్టేబుల్గా ఉండాలా. అంటే స్థిరమైన ధరలతో ఎప్పుడైతే మార్కెట్లో ట్రేడింగ్ కానీ ప్రైస్ కానీ జరుగుతూ ఉంటుందో అలాంటప్పుడు ఎవరైనా కొనడానికి ఆసక్తి చూపుతాం. ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే ఒక 2025 సంవత్సరంలోనే గోల్డ్ ప్రైసెస్ 65% గ్రోత్ రేట్ కనపడుతుంది. అంటే 65% ధరల పెరుగుదల అనేది మనకు బంగారంలో కనపడుతుంది. ఇంకా సిల్వర్లో చెప్పనవసరం లేదు. సో ఈ రకంగా చూసినప్పుడు అంటే మన దేశ చరిత్రలో కానీ మన ఈ మార్కెటింగ్లో ఎప్పుడూ కూడా ఇంత స్థాయిలో ధరలు పెరిగినటువంటి సందర్భం కానీ నేపథ్యం కానీ లేదనేది మనకు మార్కెట్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. సో అంటే మనం ఈ సిచ్యువేషన్ ఎలా చూడాలా అంటే ఈ సిచ్యువేషన్ ఏ రకంగా కూడా కొనడానికి అనువైనటువంటి సమయం కాదనేది మనం ఒక కన్క్లూడ్ కావచ్చు. సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఒక సైడు ఈ మధ్యనే రిలీజ్ చేసినటువంటి కొన్ని ఇంటర్నేషనల్ నివేదికలు ఏం చెప్తున్నాయంటే మన దేశ జీడిపి 4.1 ట్రిలియన్, మన దేశ జీడిపిని దాటి ఈరోజు భారతీయుల దగ్గర ఉన్నటువంటి గోల్డ్ 5.1 ట్రిలియన్కి చేరిందంట. అంటే దగ్గరగా ఈరోజు మన భారతీయుల దగ్గర ఉన్నటువంటి బంగారము 36,500 టన్నుల బంగారు ఈరోజు మన భారతీయుల దగ్గర ఉంది. అందులో దాదాపుగా 80% వరకు ఆభరణాల రూపంలో ఉంది. ఇంకొకటి ఏంటంటే కేవలం ఆర్బీఐ దగ్గరనే 880 టన్నుల బంగారం రిజర్వ్స్ నిల్వలు ఉన్నాయి. ఒక సైడు మాజీ ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ ఏమంటున్నారంటే ఈ రిజర్వ్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ కూడా అంటే నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బ్యాంక్స్ అన్ని ఏంటంటే గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నాయి. అంటే సహజంగా గోల్డ్ రిజర్వ్స్ ఎందుకు పెంచుకుంటారు? దానికి కారణాలు ఏంటంటే సహజంగా మనం ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కడ చేస్తాం? కొందరు బ్యాంకులలో డిపాజిట్లు చేస్తారు, పోస్ట్ ఆఫీసులలో డిపాజిట్లు చేస్తారు, లేదా ల్యాండ్ కొంటారు, లేదా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. తర్వాత మనం స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తాం, లేదా యూఎస్ అయితే కనుక బాండ్ మార్కెట్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం. సహజంగా మనకి ఏంటంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ తీసుకుంటే మన ఇండియన్ ఇన్వెస్టర్స్తో పాటు మనకు ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో సహజంగా ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే మన మార్కెట్ల నుంచి పక్కకి వెళ్ళిపోతారో అప్పుడు మనం ఏమనుకుంటామంటే విదేశీయులంతా పక్కకి వెళ్ళిపోతున్నారు కాబట్టి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి రైటో కాదు అని చెప్పి మనకు మార్కెట్ కూడా సెన్సెక్స్, బిఎస్సి, ఎన్ఎస్సి పడిపోవడం చూస్తుంటాం. సో అలాంటి సందర్భంలో మళ్ళీ ఇన్వెస్టర్స్ ఏమవుతారంటే ఇట్లాంటి గోల్డ్ సైడు, వెండి సైడు మళ్ళుతారు. అంటే దానికి కారణం ఏంటంటే ఇప్పుడు గోల్డ్ అనేటువంటిది ఒక గ్యారెంటెడ్ అసెట్. అంటే మనం ఈజీగా ఇట్ క్యాన్ బి కన్వర్టెడ్ టు లిక్విడ్, ఈజీగా మార్చుకోవచ్చు. అదే నువ్వు ఏదో కంపెనీలోనో ఎక్కడో వేరే ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి అంత గ్యారంటీ ఉండదు. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ అనేది ఏంటంటే సాంప్రదాయంగా మనం ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నాం. అది ఒక సెక్యూర్డ్ అసెట్, ఒక సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక భావజాలం ఉంది. మోర్ ఓవర్ మనకు భారతీయులకు ఒక సెంటిమెంట్ ఏంటంటే పండగలకు కానీ పెళ్లిళ్ళకు కానీ మన ఇంట్లో ఏ శుభకార్యాలకైనా మనకు వెండి, సిల్వర్ ఇట్లాంటివి కొంత ఎమోషన్స్ కాబట్టి దానిల సైడ్ మనం మల్లుతూ ఉంటాం. మళ్ళీ దీనికి తోడు ఏమైపోయిందంటే ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకు డాలర్తో ప్రతి ఒక్కటి ముడిపడి ఉంటుంది. రైట్.
అంటే ఎప్పుడైతే ఇంటర్నేషనల్ పరంగా మనకు వడ్డీ రేట్లు తగ్గుతాయో ఇంటర్నేషనల్ మార్కెట్లో, అలాగే వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయో, అలాంటప్పుడు ఏంటంటే ఈ డాలర్ యొక్క కరెన్సీలో కూడా మనకు ఫ్లక్చువేషన్స్ వస్తాయి. ఆ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైతే మనకు సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంటో దాని సైడ్ ప్రజలు మళ్ళుతారు. సార్ అంటే ఇంకొకటి అంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్న క్రమంలో కూడా ఈ ఈ గోల్డ్ రేట్స్ అప్ అండ్ డౌన్ జరుగుతాయనేది మనం ఖచ్చితంగా. అంటే ఇప్పుడు అంటే బేసిక్ దానికి మన ఊర్లో గోల్డ్ రేట్ కి సంబంధం ఏంటని చాలా కామన్ క్వశ్చన్ ఉంటుంది. సో ఏం చెప్తారు? అంటే ఈరోజు మనం ఇంటర్నెట్ ప్రపంచంలో ఉన్నాం. అంటే మనం గ్లోబల్ని మొత్తం ప్రపంచాన్ని ఒక గ్రామంగా చూస్తున్నాం. అంటే నువ్వు గ్రామంతో సంబంధం ఏంటంటున్నావు, అంటే ప్రపంచమే ఒక గ్రామం అయిపోయింది. ఇంటర్నెట్ మన చేతుల్లో ఉంది, మొబైల్ మన చేతుల్లో ఉంది. అంటే మనం పొద్దున్న లేస్తానే ఇంటర్నేషనల్ మార్కెట్ ఎట్లా ఉంది, అంతర్జాతీయ ట్రేడ్ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి, సో దానికి అనుగుణంగానే ఇక్కడ మన ఇండియన్ ట్రేడ్ వర్గాలు కూడా రియాక్ట్ అవుతాయి. కాబట్టి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్ అంటాను. అంటే అది విలేజా గ్లోబల్ అనేది కాదు. ఈరోజు ఎవ్రీథింగ్ మనకు 360 డిగ్రీ సర్కిల్ అయిపోయింది. అంటే అమెరికాలో ఏం జరిగినా, చైనాలో ఏం జరిగినా, రష్యాలో ఏం జరిగినా, దేశంలో ఎక్కడ ఒక అన్సర్టినిటీ ఉన్నా, లేదా ఈ వార్స్ అనండి, శాంక్షన్స్ అనండి, సో ఇలాంటి యొక్క అంశాల పట్ల కూడా మన దేశం పైన కానీ, మన బంగారం పైన కానీ అన్నిటిపైన ఇంపాక్ట్ ఉంటుంది. ఈరోజు మన దగ్గర ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, మనకి ఎఫ్డిఐస్ రావాలనుకుంటున్నాం. ఎఫ్డిఐస్ ఎక్కడి నుంచి వస్తాయి? విదేశాల నుంచి వస్తాయి. ఒకవైపు ఈరోజు రష్యాకు, చైనాకు, ఇండియాకు, అమెరికాకు కూడా ట్రేడ్ వార్ జరుగుతూ ఉంది. ఈరోజు ఆ ట్రేడ్ వార్లో ఏమైపోయింది, మనం డాలర్ను తగ్గిద్దాము, మన లోకల్ కరెన్సీలోనే మనం ట్రేడ్ చేసుకుందాం అంటున్నారు. అంటే ఒకవైపు ఏమైపోతుంది అంటే డాలర్ను కొంత తక్కువ చేసేటువంటి ఒక ప్రక్రియ ఒకవైపు జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు ఈయూకు నిన్ననే ఒక ఒప్పందం జరిగింది. సో అలాగే రష్యాకు, చైనాకు, ఇండియాకు కూడా ఒక ఒప్పందం ఉంది. అంటే మీరు కొన్న, మేము అమ్మినా కూడా మన లోకల్ కరెన్సీలోనే మన వర్తకం జరుగుదాము అనేటట్టుగా కార్యకలాపాలు జరుగుతున్నాయి. కానీ రెస్ట్ ఆఫ్ ద మిగతా వరల్డ్లో ఏమో డాలర్కి డిమాండ్ ఉంది. సో ఇలాంటి అన్ని అంశాలు చూసినప్పుడు ఖచ్చితంగా ఈ అంశాల యొక్క ప్రభావం మన దేశం పైన ఉంటుంది, బంగారం పైన ఉంటుంది, లోకల్ మార్కెట్ పైన కూడా ఉంటుంది అనేది నా భావన. సరే ఇంకొకటి అంటే పెట్రోల్ ధర తగ్గడం పెరగడం అనేది సర్వసాధారణంగా జరిగే అంశం. ఇదంతా కూడా మనం రెగ్యులర్లో అలవాటు చేసుకున్నాం. కానీ వెండి విషయంలో ఈ మధ్య కాలంలో దాదాపు ఇక బంగారం కంటే ఘోరంగా పెరిగిన పరిస్థితి. సో అదే బేసిక్గా దీన్ని ఇక మళ్ళీ దీన్ని కూడా ఒక లగ్జరీ ఐటెంగా చూసే పరిస్థితేనా వెండిని కూడా నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్లో కానీ జరుగుతున్న పరిస్థితి? అంటే ఏంటంటే ఇప్పుడు వెండి గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటే సహజంగా బంగారానికి ఉండే ప్రయారిటీ కంటే వెండికి కొంత తక్కువ ప్రయారిటీ ఉంది సహజంగానే. అంటే వెండి కూడా అమాంతం ఈరోజు 4,00,000, 5,000, 4,00,000, 3,00,000 ఇట్లా మనం రోజు పర్ కేజీ గోల్డ్ సిల్వర్ రేట్లు చూస్తూ ఉంటే, అంటే అసలు సిల్వర్కి ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు ఇంత డిమాండ్ వచ్చింది, ఎందుకు సిల్వర్కి ఇంత రేట్లు వచ్చింది అనే చర్చ చాలా మంది జరుగుతుంది. అంటే ఇన్ని రోజులు మనం బంగారంలోనో భూమిలోనో ఇన్వెస్ట్ చేసినాం, ఇప్పుడు నుంచి సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేయాలా అనేటట్టుగా ప్రజల ఆలోచనలు కానీ ఇన్వెస్టర్స్ ఆలోచనలు మనం చూస్తున్నాము. చాలా మంది అడుగుతున్నారు కూడా, ఏంటి మార్కెట్ ఇలా ఉంది, ఇది రైట్ టైమా ఇన్వెస్ట్ చేయడానికి? కానీ చాలా మంది నన్ను కూడా వాట్సాప్లలో, ఫేస్బుక్లలో సంప్రదించడం, అక్కడక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను నేను కూడా. అంటే నేనేమంటానంటే ఇప్పుడు వెండికి డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలు ఇండస్ట్రీలో ఎక్కువ మంది మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇండస్ట్రీ వైపు కొంత డిమాండ్ పెరిగింది. అంటే ఇప్పుడు బంగారాన్ని సహజంగా మనం వాడతాం. అంటే ఎవరు హ్యూమన్ బీయింగ్స్, మనం మనుషులము లేదా మహిళలు, మన ఇండియన్స్కు బంగారం అంటే ఒక సెంటిమెంట్, ఇలా వాడతాం. వెండి కూడా సెంటిమెంటే కానీ ఏదో చిన్న చిన్న ఫంక్షన్లలో వరకే వెండి సెంటిమెంట్ ఉంది. సో కానీ బంగారానికి ఉండేంత సెంటిమెంట్ వెండికి లేదు. అంటే భారీ మొత్తంలో మనం వెండి మీద ఎప్పుడు ఇన్వెస్ట్ చేయలేం. సో ఇప్పుడు ఈ రోజు వెండికి ఎక్కడ డిమాండ్ పెరిగిందంటే ఇండస్ట్రీ వర్గాల్లో డిమాండ్ పెరిగింది అంటున్నారు. అంటే ఈ సోలార్ ప్యానల్స్ లో కానీ, ఎలక్ట్రిక్ డివైజెస్ లో కానీ, తర్వాత టెక్ అప్లికేషన్స్ లో కానీ అక్కడక్కడ కూడా కొంత వెండిని వాడుతున్నారు అనేటువంటి క్రమంలో మార్కెట్ వర్గాల నుంచి వెండికి డిమాండ్ ఉంది. సో అందుకే ధరలు అమాంతం పెరుగుతున్నాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఆ రకంగా ఈరోజు వెండికి డిమాండ్ పెరిగింది అన్నట్టుగా మనం ఒక కన్క్లూడ్కి రావచ్చు. సార్ అంటే బేసిక్గా ఇప్పుడు ఇది మళ్ళీ లగ్జరీ ఐటమ్ కింద చూడాల్సిన సిచ్యువేషన్ వస్తుందా అంటే వెండి విషయం? అంటే నేనేమంటానంటే ఇప్పుడు చాలామంది ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ అనండి, చాలా అనుభవం ఉన్న వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా ఇది వోల్టైలిటీ ఉంది మార్కెట్లో. ఖచ్చితంగా రేపు 2026 మధ్యలో కానీ 2026 ఎండింగ్కు కానీ ఒక మార్కెట్ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏదైతే కొండపోయిన రేట్లు ఉన్నాయో ఖచ్చితంగా రేట్లన్నీ మళ్ళీ దిగాల్సిందే అన్నట్టుగా కొన్ని వర్గాలు చెప్తున్నారు. సార్ అని ఇంకో విషయం అంటే డిమాండ్ పెరగడం వల్ల ఈ రేట్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయా? డిమాండ్ పెరగడం వల్ల, లేకపోతే ఏదైనా బ్యాంక్స్ కి సంబంధించి అంటే బేసిక్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అంటాం, సో వాటి యొక్క నిర్ధారణ కూడా అనుకోవచ్చా? వీటి ధరల పెంపు వల్ల వాళ్ళ స్ట్రాటజీ అనుకోవచ్చా దీన్ని? అంటే ఇప్పుడు సింపుల్, సహజంగా మనం ఏమనుకుంటాం, ధరలు సహజంగా ఎప్పుడు పెరుగుతాయి?
డిమాండ్ ఉన్నప్పుడు Demand వెళ్తాయి. ఉన్నప్పుడు, అంటే డిమాండ్ సప్లై ఫార్ములా ఎక్కడైనా అదే కదా. అంతే. డిమాండ్ సప్లై అనేది మనకు ఫండమెంటల్. అంటే ఎప్పుడైతే నీకు సప్లై తక్కువ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు అవును, ప్రొడక్షన్ కూడా అంటే గోల్డ్ ప్రొడక్షన్ కానీ సిల్వర్ ప్రొడక్షన్ కానీ మార్కెట్లో అనుకున్నంతగా లేదు. సో కానీ వాటికి అనుకున్నంతగా లేదు, డిమాండ్ ఉంది. సో అలాంటప్పుడు ఆటోమేటిక్గా ప్రైసెస్ ఏమవుతాయి, ప్రైసెస్ అప్ అవుతాయి. ఇంకొక రోజు ఇందాకనే నేను చెప్పినట్టుగా ఆర్బీఐ మనకు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని, గోల్డ్ ఈటీఎఫ్స్ అని, ఇప్పుడు రకరకాల పథకాలతో మనకు గోల్డ్ను కూడా కొనడానికి చాలా వేస్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా మన దేశంలో ఉన్నటువంటి 35,600 టన్నుల బంగారు నిల్వలో దాదాపు 80% ఆభరణాలే ఉన్నాయి. రైట్. అంటే కేవలం ఒక 20% మనకు ఇట్లా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, బిస్కెట్స్, వివిధ మార్గాల్లో మనకు గోల్డ్ నిల్వలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ శాతం పెరుగుతూ ఉంది. లాస్ట్ 3 years నుంచి ఈ ఏదైతే ఆర్నమెంట్స్ కాకుండా మిగతా ఆర్నమెంట్స్ ఉన్నాయో, అంటే మిగతా మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈటీఎఫ్స్ అనండి, బిస్కెట్స్ అనండి. సో కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ఆర్బీఐ కూడా ఆ రిజర్వ్స్ ను పెంచుకుంటా ఉంది. రైట్. సో అందుకే దాదాపుగా లాస్ట్ 2 yearsలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గతం కంటే దాదాపుగా 30-40% గోల్డ్ ఎక్కువగా పర్చేజ్ చేసింది. చాలా కామన్ గా ఉన్న డౌట్ ఏంటంటే అంతర్జాతీయ బ్యాంకులు ఇది కృత్రిమంగా పెంచుతున్న రేట్ల అదే. అంటే ఇప్పుడు అక్కడికి దాని గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ గా క్రియేట్ అవుతుందా, అసలు నిజంగానే ప్రొడక్షన్ ఆల్ ఆఫ్ సడన్ ప్రొడక్షన్ ఎందుకు తగ్గిపోయింది, ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు అంత డిమాండ్ పెరగాల్సి వచ్చింది, అంటే ఒక స్టీడీగా పోతున్నటువంటి గోల్డ్ కానీ సిల్వర్ లో కానీ అమాంతం పెరగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అంటే ఇది ఎవరైనా ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేశారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అంటే అక్కడక్కడ కూడా ఖచ్చితంగా మనము ఒక్కోసారి మన మార్కెట్ లో చూస్తుంటాం. అంటే మన కూరగాయల ధరలు భారీగా పెరిగినాయని, లేదా ఉల్లి ధర పడిపోయిందని కానీ, టమాటో ధర పెరిగిందని కానీ చూస్తుంటాం. అంటే దీనికి పలు కారణాలు ఉంటాయి. సరైనటువంటి ప్రొడక్షన్ లేకపోవడం ఒకటి, సప్లై, లేదా మన వాల్యూ చైన్ లో ఎక్కడో లోపం. అంటే ఎక్కడో లోపం అంటే ఏంటంటే మన వాల్యూ చైన్ లో ఇప్పుడు స్టోరేజెస్ ఉంటాయి, గోడౌన్స్ ఉంటాయి, సరైన వసతులు లేకపోవడం. ఇప్పుడు నీకు టమాటాలని స్టోర్ చేయాలంటే మనకు గోడౌన్స్ ఉండాలి. మనకు సిస్టమ్స్ లేకపోతే కూడా అవి టమాటాలు వేస్ట్ అయిపోతాయి. మళ్ళీ పంట పండించాలంటే మనకు మినిమం 60 days 90 days మనకు పీరియడ్ ఉంటుంది. అంతవరకు మళ్ళీ ఏమవుతుంది, ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రొడక్షన్ ఎక్కువైపోయిందో అప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా డిమాండ్ పడిపోతుంది. సో ఇదంతా ఏమంటే సప్లై డిమాండ్ సూత్రంపైన ఆధారపడి ఉంటుంది. సో అందుకే నేను ఏమంటున్నా అంటే ఇది మార్కెట్ ఇప్పుడు వోలటిలిటీ ఉంది. గ్లోబల్గా కూడా మనకు ఉన్నటువంటి ఎకనామికల్లీ పొలిటికల్గా కొన్ని టెన్షన్స్ ఉన్నాయి. సో మోర్ ఓవర్ ఇండియాకు అమెరికాకు కూడా ఈ తారీఫ్ల వార్ చూస్తున్నాం మనము. అలాగే చైనాకు రష్యాకు ఇండియా మధ్య కూడా కొంత వాణిజ్యపరంగా మళ్ళీ బంధం బలపడుతుంది. అటువైపు యూతో మన బంధం బలపడుతుంది. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఈ పొలిటికల్ టెన్షన్స్, ఈ జియో పొలిటికల్ ఎకనామిక్ టెన్షన్స్ వల్ల కొంత మార్కెట్స్ అనేటివి వోలటిలిటీ ఉంటాయి తప్ప ఇదేదో లాంగ్ రన్ మాత్రం ఖచ్చితంగా ఉండదు అనేది నా భావన. అంటే మళ్ళీ పాత రోజుల కంటే బేసిక్ ఇప్పుడు 40,000 50,000 ఆ రేంజ్ కి మళ్ళీ దిగే ఛాన్స్ అంటే 40,000 50,000 రేంజ్ కంటే యాక్చువల్ చెప్పాలంటే అదే నేను అన్నాను కదా, 2025లోనే దాదాపుగా 65% గ్రోత్ రేట్ కనపడింది గోల్డ్ ప్రైసెస్ లో. సో 65% మళ్ళీ కిందికి వస్తుందని మనం ఊహించలేం, కానీ ఖచ్చితంగా మేబీ ఉండొచ్చు, ఒక 30-40% కరెక్షన్ జరగచ్చు అనేది ఒక అంచనా. చాలా మందికి ఒక ఫోబియా ఉంటది బేసిక్ గా. ఇప్పుడు కొందాం అనుకుని కొంతమంది భయపడిపోయి తర్వాత పెరిగిన తర్వాత అరే ముందే కొనాల్సిందని ఆలోచన చాలా మందికి ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటామా, లేకపోతే ఫియర్ అనేది ఉంటుంది. సో అందులోంచి బయటపడి కొనాలంటే రైట్ టైం అంటే ఎట్లా నిర్ధారించుకోవాలి? అదే ఇప్పుడు మనము ఎట్లుంటదంటే నీకు ఇప్పుడు మనం సోషల్ మీడియా వచ్చిన తర్వాత 1956లో బంగారం ధర ఎంత ఉంది, 1960లో బంగారం ధర ఎంత ఉంది, 2000లో ఎంత ఉంది అనేటువంటి పట్టికలు కూడా మనం చాలా చూస్తున్నాం. అంటే దీనిని బట్టి చూసినప్పుడు ఏంటంటే సహజంగా మనకు ఇన్ఫ్లేషన్ రేట్ అది అంటే ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంది అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని లేదా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని ఇట్లా ప్రతి దాంట్లో మనకు ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే మనకు ఒక 10%, 12%, 15% ధరలు పెరగడం అనేటువంటిది చాలా సహజం. అంటే న్యాచురల్ గా జరిగేటువంటి ఒక ప్రాసెస్. సో ఇప్పుడు బ్యాంక్ లో నువ్వు డిపాజిట్ చేస్తే నీకు ఎంత వస్తుంది, ఇప్పుడు 65 years 60 years సీనియర్ సిటిజన్ కి అయితే 9% 10% వస్తుంది. మనలాంటి వాళ్ళము బ్యాంక్ లో పోయి ఎఫ్డి చేస్తే మనకి ఎంత వస్తుంది, 6% 7% వస్తుంది. అదే బ్యాంకులు మనకు వడ్డీ ఇస్తే ఏం చేస్తారు, 13% 14% వడ్డీ తీసుకుంటారు పర్సనల్ లోన్ అయితే. అదే హోమ్ లోన్ అయితే 8% 6% కూడా ఇచ్చే బ్యాంకులు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం యావరేజ్ గా చూసినప్పుడు ఏమనుకుంటాం అంటే ఏదైనా ప్రైస్ ఇన్ఫ్లేషన్ కానీ రాబడులు కానీ ఏవి కూడా మనకు 12 to 14% మధ్యలోనే ఉంటాయి. సో అంత ఆ 12 to 14% ధరలు పెరుగుతున్నప్పుడు మనం కొనాలి తప్ప అమాంతం 40% 50% ప్రైస్ పెరిగినప్పుడు మనం కొనకూడదు. అంటే ఆ స్థాయిలో పెరిగిందంటే అక్కడ ఏదో ఒక గ్యాప్ ఉంది, ఒక హిడెన్ అజెండా ఉంది.
రైట్ ఒక అన్సర్టినిటీ ఉంది. Right. సో అలాంటి సందర్భంలో మనం డెసిషన్స్ తీసుకోకూడదు. మనం డెసిషన్స్ ఎప్పుడు తీసుకోవాలా, స్టాటిక్గా ఉన్నప్పుడు తీసుకోవాలా. రైట్ సో మార్కెట్ ఎప్పుడైనా స్టెబుల్ ఉన్నప్పుడు తీసుకోవాలా తప్ప మార్కెట్ డైనమిక్లోనో ఎప్పుడో అప్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు డెసిషన్స్ తీసుకోకూడదు. కస్టమ్స్ డ్యూటీ అనే దాని మీద ఒకవేళ ఇవి తగ్గిస్తే మనకేంటి లాభం అనే దాని మీద ఒకటి, తగ్గిస్తే ఒకవేళ బడా బడా వ్యాపారవేత్తలకి ఏమైనా ఉపయోగం ఉంటుందా, మనలాంటి సామాన్యులకి ఏమైనా ఉపయోగం ఉంటుందా, లేదా కస్టమ్ డ్యూటీ మీద చార్జెస్ మీద? అదే ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ఇందాక మాట్లాడినట్టు మన ప్రతిదీ కూడా మనకు డాలర్తో ముడిపడి ఉంటాయి మన ట్రాన్సాక్షన్స్, మన వ్యవహారాలన్నీ. రైట్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు గోల్డ్ పైన ఏమైనా ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తుందా అనేటువంటి వార్తలు అక్కడక్కడ పత్రికల్లో వస్తున్నాయి. సహజంగా ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ ఇంపోర్ట్ డ్యూటీ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక వస్తువును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే దానిపైన మన దేశం వేసే సుంకాన్ని ఇంపోర్ట్ డ్యూటీ అంటాం. సో సహజంగా మనం ఇంపోర్ట్ డ్యూటీలు ఎక్కువ శాతంలో ఉంటాయి, 40%, 50%. అదే లగ్జరియస్ గుడ్స్ పైన అయితే 100% కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు తెలిసిందే హార్లీ డేవిడ్సన్ బైక్లని లేదా పెద్ద పెద్ద స్పోర్ట్స్ కార్ల పైన ఆ కారు విలువ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కోట్ల కారు ఉంటే దాని మీద డ్యూటీనే 2 కోట్లు ఉంటుంది. అంటే మన ఇండియాలో అది అమ్మేసరికి 4 కోట్లు అయిపోతుంది. సో ఇది బంగారం అనేది ఏంటంటే చాలా ఎక్కువ మందికి సంబంధించినటువంటిది, కామన్ పీపుల్కి సంబంధించింది కాబట్టి సహజంగా మన దేశం విధించేటువంటి డ్యూటీ తక్కువ శాతంలో ఉంటుంది. సో దాన్ని ఇంకా కొంత తగ్గించినాం అనుకో మనము, అప్పుడు ఏమైపోతుంది, మనకు ఆటోమేటిక్గా ధరలు తగ్గుతాయి. సో ధరలు తగ్గినప్పుడు అల్టిమేట్గా మన ఎండ్ కన్జ్యూమర్కు అది ప్రైస్ తక్కువగా వస్తుంది. సో ఆ రకంగా ఏమైనా వీళ్ళు డెసిషన్స్ తీసుకుంటారేమో మనం చూడాలి. సరే, అంటే ఇందాక మీకు ఒక పేపర్ కటింగ్ కూడా చూపించాను. ఈ రోజు ఒక ఆర్టికల్ వచ్చింది, 1,08,000 బంగారం వెండి ధర తగ్గిందంటూ కూడా ఒక ఆర్టికల్ రావడం. ఇందాకే మనం మాట్లాడుకున్నాం. అలాగే పసిడి ధర కూడా దాదాపు 20,000 తగ్గిందని బేసిక్గా ఒక ఫ్రంట్ పేజ్లో ఒక వార్త వచ్చింది. అంటే దాన్ని మనం ఇంటర్నల్గా వెళ్ళినప్పుడు బేసిక్గా ఎంత ప్రభావం చూపుతుంది, ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో ఎంత తేడా చూపిస్తుంది అంటే 10,000 మాత్రమే కేవలం వెండి ధర మీద తగ్గినట్టుగా కనపడతా ఉంది. అంటే ఏంటంటే దాదాపు 1,08,000 తగ్గిందని పెద్ద ఆర్టికల్ మనం చూసినప్పుడు ఇంటర్నల్గా మన హైదరాబాద్ మార్కెట్కి వచ్చేసరికి 10,000కి, అంటే బేసిక్ అంత తక్కువకి ఎట్లా? అదే ఈ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ అనండి, ఈ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఎట్లుంటాయంటే ఇంటర్నేషనల్ మార్కెట్తో పోల్చుకున్నప్పుడు మనకు ఇప్పుడు మన బులియన్ మార్కెట్ అని లేదా ఈ క్రూడ్ ఆయిల్ ధరల విషయాలలో మనకు ఇంటర్నేషనల్స్తో మన ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. సో వాళ్ళు ఏంటంటే రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే మన డాలర్తో దాన్ని ఇండియా రూపీలో కన్వర్ట్ చేసి మనకు అట్లా హైలైట్గా చూపిస్తారు ఎప్పుడు తగ్గిన రోజు. అదే మనకు కింద మన ఇండియన్ మార్కెట్లో చూసినప్పుడు మనకు గోల్డ్ అంటే సహజంగా ఇండియాలో ఏముంటుంది, ముంబై, హైదరాబాదు, విజయవాడ, చెన్నై, ఇంకా లోకల్గా మాట్లాడంటే ప్రొద్దుటూరు. సో ఇలాంటి పట్టణాల మార్కెట్ చూసి మనం లోకల్ నోడ్ దగ్గరికి వెళ్తే అది మహా 15,000, 20,000 కంటే కూడా డిఫరెన్స్ ఉండదు. సో ఇవన్నీ ఏంటంటే కరెన్సీ చేంజెస్, కాన్స్టెంట్ కరెన్సీ అని, కరెన్సీ ఫ్లక్చువేషన్స్ అని ఇలా రిపోర్టింగ్ ఉంటుంది. సో మనం ఆ రిపోర్టింగ్స్ను ఏదో మనం చూసుకొని ఎంతో తగ్గింటాదని పోతే మాత్రం అది ఆశాభంగం అనేది నా భావన.